రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో 2 రోజులు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని జగన్ రెడ్డి సర్కార్పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదు, లోకల్ ఫేక్ సమ్మిట్ అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తగా పెట్టుబడుల ప్రచారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీ ఖండిస్తున్నట్టుగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2-3వ తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి పలువురు బడా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఏపీలో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో పెట్టుబడుల వెల్లువ, రాష్ట్రానికి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి ఎంఓయూలు చేసుకుని ప్రజలను మభ్యపెడుతోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం సహా ఇతర పార్టీలు ఆరోపించాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ సర్కార్ దెబ్బకు కొత్త పరిశ్రమలొచ్చే ఛాన్సే లేదని ప్రతిపక్ష నేతలంటున్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ అని, ప్రజలను మోసం చేసే అభూత కల్పన కార్యక్రమం అని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్లు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వం మోసపూరిత ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అంకెల గారడీతో యువతలో ఆశలు రేకెత్తేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలను జనసేన పార్టీ ఖండిస్తుందని ఆయన అన్నారు. ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఒక చిన్న ఉదాహరణ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో ఏ విధంగా మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామో 24 నెలల్లోనే ప్రొడక్షన్ ప్రారంభిస్తామని చెప్పారు. మరి ఈ ఆలోచన విధానం మీకు తెలుసు కదా, మీరు కూడా ఒక చాలా పెద్ద ఇన్వెస్టర్, మీరు కూడా ఇండస్ట్రియలిస్టు. గతంలో కూడా మీరు చాలా సిమెంట్ కంపెనీలు, అనేక కంపెనీల్లో మీకు పెట్టుబడులు ఉన్నాయి. మరి ఎందుకు 4 సంవత్సరాల నుంచి మీరు ఉపాధి అవకాశాలు కల్పించలేపారు రాష్ట్రంలో? ఎందుకు ఈ విధంగా ఇంతమంది ప్లేన్లు వేసుకుని విశాఖపట్నానికి వచ్చి అక్కడ అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సమావేశం ఏర్పాటు మీరు బహుశా ముఖ్యమంత్రి అయినప్పుడు చేసుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 10,000 ఉద్యోగాలను వచ్చేవి. యువత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున ఉపాధి అవకాశాల కోసం. ఎందుకు మన వలసల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు మన యువత? గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రచారాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలతో లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఫేక్ ప్రచారం చేస్తోందని లోకేష్ మండిపడ్డారు. ఎంఓయూల పేపర్ కూడా తెరిచి చూపించకుండా దాచిపెట్టుకున్న సీఎం జగన్ ప్రజలను మోసగించారని లోకేష్ ధ్వజమెత్తారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చగల దానికి ఒక పేరు పెట్టింది, లోకల్ ఫేక్ సమ్మిట్. లోకల్ అని ఎందుకు పెట్టానో ప్రజలు తెలుసు. దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టారు. రెండోది, ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం, కాగితాలు ఉంటాయి, తెరిచి చూపిస్తాం ప్రజలకి. మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ కానీ తెరిచి చూపించలా. ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారిది అయితే నాకు వీడియో కూడా చూసా, నాకు అర్థంలా. వాడు గుసుగుసు ఆడుకుని కనీసం తెరవలేదు. అంటే పెట్టుబడి పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కనీసం పుస్తకం తెరవలేదు, సంతకాలు చూపించలేదు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీలు జగన్ పాలనలో రాష్ట్రానికి బాయ్ బాయ్ చెప్పేశాయని లోకేష్ విమర్శించారు. ఏపీలో ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టడం లేదని, అమర్ రాజాతో పాటు ప్రముఖ కంపెనీలు రాష్ట్రం నుండి వెళ్లిపోయాయని లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో యువత 20,000 ఉద్యోగాలు కోల్పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం మాత్రం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు త్వరలో గ్రౌండ్ అవుతాయని పూర్తి విశ్వాసంతో ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు